మీరు వీళ్ళిద్దరి విషయంలో, కష్టపడే విషయంలో, క్లీన్ ఇమేజ్ విషయంలో మీరు ఇంత మాట్లాడిన తర్వాత నాకు ఒక ప్రశ్న ఏంటంటే, ఒకవేళ తెలుగుదేశం పార్టీలోనే కేసినేని నాని గారు కూడా ఉండి ఉంటే ఆయనకి ఇలాంటి గుర్తింపే దక్కి ఉండేదేమో, మూడోసారి ఆయన విజయవాడ ఎంపీగా గెలిచి ఉండేవాళ్ళేమో, ఒక రకంగా ఆయన ఇప్పుడు దురదృష్టవంతుడేమో అని నేను అనుకుంటున్నా. ఐఎమ్ రైట్? సార్, నేను ఒక విషయం చెప్తానండి. రాజకీయాల్లో మనం పని చేయడంతో పాటుగా నేను ఇందాక చెప్పినట్టుగా మన నోటి మీద కూడా మనకు చాలా కంట్రోల్ ఉండాలి. మన ఇమోషన్స్ మీద మనకు చాలా కంట్రోల్ ఉండాలి. రాజకీయాల్లో మనల్ని తొక్కే వాళ్ళు ఉంటారు, మనల్ని మాట్లాడే వాళ్ళు ఉంటారు, మనల్ని అంటే తప్పుదో పట్టించే వాళ్ళు ఉంటారు, చాలా ఉంటాయి వాళ్ళ ప్రయోజనాల కోసం. కానీ we should be smart enough, we should be intelligent enough to understand where we have to be. ఆ విషయంలో మీరు సక్సెస్ అయ్యారనుకుంటా. అంటే తెలంగాణలో నేను చూసాను ప్రత్యక్షంగా. అంటే నేను ఒక విషయం చెప్తానండి. మనం ఎవరితో ప్రయాణం చేస్తున్నాం రాజకీయాల్లో ముఖ్యంగా అనేటువంటిది మన గమ్యాన్ని నిర్దేశిస్తుంది. అవును. చంద్రబాబు నాయుడు గారు లాంటి ఒక సిన్సియర్ పొలిటీషియన్, చాలాసార్లు నేను సీజన్డ్ పొలిటీషియన్ అంటాను ఆయన, కానీ ఐ థింక్ ఐ షుడ్ కాల్ హిమ్ ఎ సిన్సియర్ పొలిటీషియన్ అంటాను నేను. అలాంటి ఒక సిన్సియర్ పొలిటీషియన్ తోటి, వరల్డ్ క్లాస్ లీడర్, అలాంటి లీడర్ తోటి మనం ఉన్నప్పుడు ఏమవుతుందంటే వి గెట్ టు లెర్న్. ప్రాబబ్లీ సమ్టైమ్స్ వి గెట్ టు లెర్న్ ది హార్డ్ వే. మీరు ఇందాక అన్నారు తెలంగాణలో నేను చూశాను మేడం అని. వి గెట్ టు లెర్న్ ది హార్డ్ వే. తప్పలేదండి, దెబ్బలు తింటాం, అవమానాలు పడతాం, ఎన్ని జరిగినా సరే నాయకుడు మంచివాడైనప్పుడు, నాయకుడు ప్రోత్సహించేవాడైనప్పుడు, అలాంటి నాయకుడి నీడలో మనం ఉంటే బాగుపడతాం. కేసినేని నాని గారు చేసినటువంటి తప్పది. నాయకుడిని కాదనుకున్నాడు, నీకు నీడనిచ్చినటువంటి నాయకుడిని కాదనుకున్నాడు, నీకు మంచి చేయాలి అనే తలంపు ఉన్నటువంటి ఒక నాయకుడిని కాదనుకున్నాడు. ఇవాళ అండ్ ఐ ఫీల్ సారీ ఫర్, ఇన్ఫ్యాక్ట్ ఐ షుడెంట్ సే దిస్, బట్ ఐ ఫీల్ సారీ ఫర్ శ్వేత. ఒక మంచి చదువుకున్న అమ్మాయి అండి, మంచి ఎడ్యుకేటెడ్, అండ్ ఐ థింక్ షీ హ్యాడ్ సమ్ థాట్ ప్రాసెస్ ఫర్ ద సొసైటీ. బాగా లోకేష్కి కూడా బాగా దగ్గరగా, అంటే ఆబ్వియస్గా ఎవరు పని చేస్తే వాళ్ళు లోకేష్ గారికి దగ్గర అవుతారు. అక్కడ క్రైటీరియా అదే. మీరు ఎవరి కూతురో, ఎవరి కొడుకో, ఎవరి ఇదో అని కాదు, పని చేస్తే. నాకు తెలిసి లోకేష్ గారి కన్నా మీకే ఎక్కువ ఈ సమయంలో అయితే అర్థమై ఉండాలి, గత కొన్ని ఇంటర్వ్యూస్లో అయితే. సో ఆయనతో ఎవరు పని చేస్తారో వాళ్ళకి ఆయన చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు. సో అలా అంటే నాకెందుకు బ్యాడ్ అనిపించిందంటే, నాని గారు హ్యాడ్ నథింగ్ టు లూజ్ ఐ సపోజ్. ఆయన ఆల్రెడీ ఎంపీగా చేస్తున్నారు, ఇంకేమయ్యేది అని అనుకున్నాడేమో. ఎక్కడో ఈగో, చాలా డర్టీ ఈగో గేమ్ ఆడాడండి ఆయన. ఈగో విల్ నాట్ వర్క్. అండ్ ఆల్సో అహంకారం అసలు పనిచేయదండి. నాకు ఇంత తెలుసు కదా, నన్ను చంద్రబాబు నాయుడు, ఇప్పుడు నన్ను చంద్రబాబు నాయుడు గారు ఒకసారి మెచ్చుకున్నారు కదా, నన్ను మించిన వాళ్ళు లేరనుకుంటే కాదు. అది ప్రతిసారి నా నాయకుడు నన్ను మెచ్చుకునేట్టుగా మాత్రమే నేను పని చేయాలి. ఇప్పుడు టీవీలో కూర్చుని నేను 2 తప్పుడు పదజాలాలు వాడితే విపరీతమైనటువంటి టీఆర్పీలు వస్తాయి, విపరీతంగా వస్తాయి, లక్షల్లో వ్యూస్ వెళ్తాయి. బట్ నేను అలా అలౌ చేసే వ్యక్తిని కాదు. నేను అనేది ఐ యామ్ నాట్ టాకింగ్ మీరు మాట్లాడరు, నేను ఓవరాల్ గా చెప్తున్నాను. కానీ ఎందుకు చెప్తున్నాను అంటే, రోజా గారు లాంటి కొంతమంది నేను చెప్తున్నాను, మనం మాట్లాడిన దానికి మన నాయకుడికి మనం ఆన్సర్ చెప్పుకోవాలి, మన కుటుంబానికి మనం ఆన్సర్ చెప్పుకోవాలి, దేవుడికి ఆన్సర్ చెప్పుకోవాలి, ప్రజలకు ఆన్సర్ చెప్పుకోవాలి. ఇలాంటివన్నీ మర్చిపోయి కూడా నేను ఎందుకు ఇవన్నీ మాట్లాడుతానంటే, కేసినేని నాని గారు చేసిన తప్పదే, ఇష్టారీతన మాట్లాడారు ఆయన. అండ్ ఇవాళ ఆయన చేసినటువంటి తప్పుకి ప్రాబబ్లీ ఆయన కూతురు బలైందేమో అని నేనైతే భావిస్తాను. అంటే బికాస్ ఐ ఫీల్ షీ హ్యాడ్ అ కమిట్మెంట్ టువర్డ్స్ ద సొసైటీ ఎక్కడో ఉందనిపించింది. నేను అదే చెప్తాను, ఫ్యూచర్ ఉంది. పొలిటికల్ గా యు గెట్ టు సీ వెరీ లెస్ పీపుల్ హు ఆర్ కమిటెడ్. నాకు పెద్దగా పరిచయం లేదు తను. బహుశా నాకు అనిపిస్తున్నది ఏంటంటే, సరే కేసినేని నాని విషయం పక్కన పెడితే, శ్వేత అనేటువంటి వ్యక్తి టీడీపీలో చాలా దగ్గరగా అందరితో అసోసియేట్ అయ్యి పనిచేస్తున్నటువంటి వ్యక్తి కాబట్టి, ఒకవేళ వాళ్ళు ఏదన్నా గర్వాపసి లాంటిగా ఇదేమన్నా ఆలోచన చేస్తే గనక నాకు తెలియదండి. నేను
సి దిస్ ఇస్ నాట్ సంథింగ్ దట్స్ ఏదో అవుట్ ఆఫ్ ది బ్లూ మీరు ఒక క్వశ్చన్ అడిగారు కాబట్టి నాకు అనిపించిన విషయం చెప్పాను. ఎందుకనంటే నిజంగా కూడా నేను మళ్ళీ చెప్తానండి, మనం ఎవరితో ప్రయాణం చేస్తున్నామో రాజకీయాల్లో అనేటువంటిది మన గమ్యాన్ని అది నిర్దేశిస్తుంది. ఇవాళ రేపు పొద్దున్న ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక మంచి పొజిషన్లో ఉండాలి అని అనుకుంటే నేను ఒక మంచి లీడర్తో ఉండాలి, మంచి లీడర్తో ఉండాలి. డెఫినెట్గా ఈ పాఠాలు మాకు కూడా ఉపయోగపడతాయి. అంటే మేము ఎలాంటి సంస్థలో ఉండాలో ఉపయోగపడతాయి అన్నమాట. ఎలాంటి సంస్థతో కలిసి పనిచేయాలని నేనేం చెప్తాను, వి మైట్ గెట్ ఇన్స్టెంట్ సక్సెస్, డెఫినెట్గా వి మైట్ గెట్. ఇప్పుడు నాకు 2 నిమిషాల్లో నాకు ఒక పదవి వచ్చేస్తుంది, అలా చేసిన వాళ్ళని కూడా చూసాం మనం. కానీ పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు పార్టీతోటి ఉండి నాయకుడితోటి ఉండి పార్టీ గెలిచిన తర్వాత ఆ గెలుపుని ఆస్వాదిస్తున్నాను చూసారా, దట్ ఈస్ సంథింగ్ అండి. ఆ కిక్కే వేరండి. ఇవాళ నేను మీకు నిజంగా చెప్తున్నాను, వీఆర్ ఆల్ సో ప్రౌడ్. ఎందుకు ప్రౌడ్ అంటున్నాం అంటే నాయకుడు ఇవాళ రోజున మమ్మల్ని ఎలా లీడ్ చేశాడు అని అంటే 10 మందిలో ఇవాళ రోజున తలెత్తుకొని తిరగలుగుతున్నాం మేము. మా నాయకుడు మాకు చూపించినటువంటి బాట వల్ల, మా నాయకుడు అడుగుజాడల్లో మేము నడవడం వల్ల. అలాంటి నాయకుడితో ఉన్నాం అనుకోండి, ఇవాళ కాదు రేపు కాదు 5 ఏళ్ళు కాదు 10 ఏళ్ళు కాదు ఎప్పటికైనా సక్సెస్ఫుల్ మేము. ఆలోచించుకోవాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉంది. రైట్, చాలా క్లాసెస్ చెప్పారు, అలసిపోయి ఉంటారు. బ్రేక్ తీసుకుందాం, ఇంకా మాట్లాడుతూనే ఉందాం. థ్యాంక్ యూ వెరీ మచ్ జ్యోత్స్న గారు.